హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువ టైంలో దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు. ఈ టేస్ట్ని అస్సలు మిస్ చేయకండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్రను వేయించుకోవాలి. ఇక నేను 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3-4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా చికెన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుండి నీళ్ళు ఊడతాయి కదండి, ఆ నీళ్ళన్నీ పోయి చికెన్ దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్లో నుండి నీళ్లు పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని పోసి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల చికెన్ రెసిపీస్ ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. అంతలోపు కరివేపాకు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక స్టార్ పువ్వు, ఒక 4-5 లవంగాలు, ఒక 3-4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసి లో ఫ్లేమ్లో ఇవి లైట్గా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలను తీసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరను వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఏవి మాడకుండా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలను ఎక్కువ వేసుకున్నానండి. ఇందులో 1 కప్పు దాకా కడిగి తీసుకున్న కరివేపాకు, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాక కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక చికెన్ కూడా అంతలోపు దగ్గరగా అయిపోయిందండి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ కరివేపాకు పౌడర్ని ఇందులోకి వేసుకొని ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ దగ్గరగా అయిపోయి మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా కరివేపాకు చికెన్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోయింది. ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రైలకు బోర్ కొడితే ఇలా ఒకసారి కరివేపాకు చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రైని అన్నంతో తినచ్చు, అలాగే పప్పుచారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.